ఇవాళ సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. భారతీయులతో నిండిన ఒక బస్సు మక్కా నుండి మదీనాకు ప్రయాణించిన సమయంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో సెకండ్ల వ్యవధిలో వెంటనే మంటలు అంటుకుని బస్సు మొత్తం కాలి బూడిదయింది. ఈ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉండటంతో దాదాపు 42 మంది భక్తులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్ర ముగించుకుని మక్కా నుండి మదీనాకు బస్సులో ప్రయాణించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ముఫ్రిహాత్ సమీపంలో తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన మక్కా నుంచి మదీనాకు వెళ్లే మార్గంలో ముఫ్రిహాత్ సమీపంలో తెల్లవారుజామున 1:30 సమయంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అనేక మంది యాత్రికులు నిద్రిస్తున్న కారణంగా బస్సు మంటల్లో చిక్కుకున్నప్పుడు వారు తప్పించుకోలేకపోయారు. అయితే మృతుల్లో అధిక శాతం మంది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందినవారే కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గల్ఫ్ న్యూస్ ప్రకారం మృతుల్లో కనీసం 11 మంది మహిళలు మరియు 10 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరు భయానకంగా ఉందని, బస్సు పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టతరంగా మారిందని సహాయక బృందాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో కేవలం ఒక వ్యక్తి మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్కు చెందిన అల్ మీనా హజ్ అండ్ ఉమ్రా ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ప్రయాణించిన సుమారు 16 మంది యాత్రికులు ఈ మృతుల్లో ఉన్నట్లు సమాచారం. అయితే వీరంతా హైదరాబాదీలే. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వాసుల మృతుల వివరాలు చూస్తే మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ షోయబ్ తండ్రి గౌసియా బేగం షోయబ్ తల్లితో పాటు బంధువులు మహమ్మద్ మౌలానా, రహీం ఉనీషా, రెహ్మద్ బి, మహమ్మద్ మన్సూర్ చనిపోయారు. ముఫ్తీ అసిఫుల్లా కుటుంబానికి చెందిన వారిలో మహమ్మద్ అలీ, సేహనాద్ బేగం, మస్తాన్, జకియా బేగం, మొహమ్మద్ సోయాబ్, పర్వీన్ బేగం, మొహమ్మద్ సోహేల్ మృతి చెందారు. వీరంతా బోరబొండ ప్రాంతానికి చెందినట్లు గుర్తించారు.